జితేంద్ర, అవమాన భారంతో ఆవేశంగా పచార్లు చేస్తున్నావా? కాలుగాలిన పిల్లిలా. రాయ్, నీకోసమే ఎదురు చూస్తున్నారా? నా దగ్గరికే వచ్చి నాకిలా కారు కోతలు కూస్తున్నావు. కాటికి పోవాలని సరదాగా ఉందా? నీలాంటి దగులుబాజీ రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టడానికి కంకణం కట్టుకున్నా ఈ జయదేవ్కు తెలిసిందల్లా ఒక్కటే, నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో నాకు వినకూడదు, చూడకూడదు ఫిక్స్ అవుతా. పొరపాటు నా వినా కంటి కనిపించిన చెరికి వినిపించిన రే జయదేవ్, నేను ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం నువ్వు, రెండు వాడు అశోక్. మీ ఇద్దరిని అంత తేలిక వదిలిపెట్టాడు ఈ జితేంద్ర. ఫ్లోట్ జింక ముందు పోదు, సింహం ముందు కాదు. రే జయదేవ్, నా ప్రత్యర్థి ప్రదీప్ గారికి పట్టిన గతే నీకు పడుతుందన్న విషయం మర్చిపోవద్దు. రేయ్, రే జయదేవ్, నిన్ను వాడిని కత్తికో కండగా కసా కోసే నాకు శత్రు శేషం లేకుండా చేస్తా. నువ్వు భయపెట్టడానికి వాటర్ అనుకున్నావు. ఈ చిత్తు కానీ నువ్వు భయపెట్టలేవు. ఒకడు నాకు ఎదురు వచ్చిన వాడిగా రిస్క్, నేను ఒకడికి వెళ్ళిన వాడిగా రిస్క్. తొక్కి పడేస్తా. అయినా ఈ ఎలక్షన్స్ నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగాయి. ధర్మానికే ప్రజలు పట్టం కట్టారు, అవినీతి పరులను ఓడించి బుద్ధి చెప్పారు. మీరు గెలిచారని సంబరపడిపోకండి. ముందుంది మొసళ్ళ పండగ. నా వెనక 70 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. నన్ను సీఎంని కాకుండా పెద్దమ్ము ఏ శక్తికి లేదు. నీలాంటి దగులుబాజీ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాన్ని ఎలబట్టే అవినీతి అప్పుల్లో కూరుకుపోయింది. బజార్లో ఆడపడుచులకు రక్షణ లేకుండా పోయింది. ఎప్పటికైనా నా పవరు పలుకుబడే నీకు తెలిసిందన్నమాట. నేను ఓడిపోయేలా చేసేవాడిని ఎవరిని ఈ జితేంద్ర మిగలనివాడు. జితేంద్ర, నరుకుతూ పోతే నీ కలుపొస్తుందేమో, నాకు ఊపొస్తుందే. నాకు వైలెన్స్ నిర్మూలనకు లైసెన్స్ దొరికితే ఎక్కడ న్యూసెన్స్ చేయడానికి ఒక్కడు కూడా మిగలడు. తాను చూపు మేరంతా సైలెన్స్. అది తెలుసుకొని బ్రతికిపో. రే జయదేవ్, ఈ జితేంద్ర గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నావు. నిన్ను అడ్డంగా నరికి ఈ శవాన్ని అశోక్ గారికి పార్సిల్ పంపుతా. తరం మారినా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బలుపు దక్కించుకొని బతికితే 10 మందిలో ప్లేస్మెంట్ ఉంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ళ లైఫ్ ఉంటుంది. కాదు కూడదు అడ్డంగా ఎదిగేస్తాం, జనం మీదకి ఎక్కేస్తాం, ఊరి మీదకి ఎక్కేస్తామని కొవ్వు పలిచి తలగరేస్తే తలకాయ కోస్తా. ఒక్కసారి నా జోలికి వచ్చిన నీ తమ్ముడికి తెలుసు నా పవర్ ఏంటో. నువ్వు కూడా నా జోలికి వచ్చి చూడు. సింహం ముందు చిట్టెలు కలా పోతులిస్తే చీకట్లో కలిసిపోతావు. మా రాజకీయం అంతే. తమ్ముంటే మా ఎదురుగుండా వచ్చి ఢీ కొట్టు. ఈ పల్నాటి సేవలో నిత్యం మా కోసం ఎంతో మంది చస్తూ ఉంటారు. చాచినోడి శవానికో దండ, వాడి పెళ్ళానికో 100. ఇదే నా రాజకీయం. ఈ జనం అండదండలు లాక్కున్నాయి. ఆ జోలికి వస్తే ఈ జనం నిన్ను తరిమి రాళ్ళపోగొడతారు. ఆఖరిసారి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నా, బుద్ధిగా బ్రతికిపో. రే జయదేవ్, ఈ జనం గురించా నువ్వు మాట్లాడేది? ఈ జనం గురించా నువ్వు మాట్లాడేది? అధికారాన్ని అడ్డం పెట్టి అయిన వాళ్ళకి దోచిపెట్టిన నాయకుల్ని మహానేత అని చెప్పి ఈ జనం గురించా నువ్వు మాట్లాడేది? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి 1,00,000 కోట్లు తెచ్చుకున్న తోపిడి దొంగని
ప్రతిపక్ష నాయకుడన్న ఈ ప్రజల గురించి నువ్వు మాట్లాడేది? అరే ఇది శాతకర్ణి పరిపాలించిన భూమిరా 1500 సంవత్సరాలు పక్కాగా పాలించిన తెలుగువాడు పులి పాలించిన గడ్డరా ఇది. అన్న ఎన్టీఆర్ నాటిన పునాదిరా ఇది. ఆఖరిసారి వార్నింగ్ చేస్తున్నా, బొత్తిగా బతికిపో. 5 వల్ల కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో. అదే ఈ జనం జోలికి వస్తే ఆరక్షణ కూడా ఆగను. I will show you that. Tackle. జయదేవ్, ఏ జనాన్ని చూసి నువ్వు విర్రబీగుతున్నావో ఆ జనం మధ్యలోనే నిన్ను అడ్డంగా నరికే ఈ పల్నాటి రాజకీయాల్లో ఈ జితేంద్ర తిరుగులేని నాయకుడని యావత్ భారతదేశానికి తెలియజేస్తా. నీ అంతు చూస్తా, ఈ జితేంద్ర సత్తా ఏంటో చూపిస్తా.